సినిమాయి నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం గామి మూవీ రివ్యూ. చిన్న సినిమాకి రిలీజ్ కు ముందే మంచి బజ్ రావటం అనేది ఎంతో అదృష్టం కుదిరితేనే జరుగుద్ది. చూస్తూనే ఉన్నాం చిన్న సినిమాల పరిస్థితి. అన్ని సినిమాలకి రిలీజ్ కు ముందు అవసరమైన బజ్ రాదు, కొన్ని సినిమాలకే వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. కొత్త కంటెంట్, డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలో ఉంటే ఖచ్చితంగా ఆకర్షణ ఉంటది. అలాంటి ఆకర్షణ ఈ గామి మూవీలో ఉంది అని చెప్పొచ్చు. డిఫరెంట్ కాన్సెప్ట్ ఉండటం వరకే కాదు, ఈ సినిమా మేకింగ్ లో సాహసం ఉంది. క్రౌడ్ ఫండింగ్ తో ఈ సినిమాని చేశారు. మూవీ టీమ్ ఈ సినిమాని క్రౌడ్ కే డెడికేట్ చేశారు. క్రౌడ్ ఫండింగ్ తో ఇండియాలో ఇంతకు ముందు చాలా సినిమాలు వచ్చాయి, కానీ క్రౌడ్ ఫండింగ్ తో గ్రాండ్ క్వాలిటీతో సినిమాని తీయటం మాత్రం గామి మూవీకే సాధ్యమైంది అని చెప్పొచ్చు. అది సర్ప్రైజింగ్ మ్యాటర్ అనే చెప్పొచ్చు. ఇలాంటి కొన్ని ప్రత్యేకమైన విశేషాలతో ఆకర్షణ తెచ్చుకున్న గామి మూవీ గ్రాండ్ గానే రిలీజ్ అయింది థియేటర్స్ లో. మంచి అంచనాల మధ్య యూవీ క్రియేషన్స్ సినిమాని రిలీజ్ చేసింది. శివరాత్రి వీకెండ్ లో రిలీజ్ అవుతున్న సినిమాల్లో మెయిన్ అట్రాక్షన్ గామి మూవీకే ఉంది. సినిమా థియేటర్స్ కి వచ్చింది, మాట్లాడుకుందాం ఆ సినిమాలో ఉన్న విశేషాల గురించి మన సమీక్షలో. కథ విషయానికి వస్తే గామి మూవీ కథ ఏమిటో ట్రైలర్ తోనే బ్రీఫ్ గా చెప్పేశారు. శంకర్ ఒక అఘోరా, అతనికి ఒక ప్రాబ్లం ఉంది. అతని బిగ్గెస్ట్ ఫియర్ హ్యూమన్ టచ్, అలాగే అతని డీపెస్ట్ డిజైర్ కూడా హ్యూమన్ టచ్. అంతే కదా, ఒక మనిషిని టచ్ చేయకుండా మనుషుల మధ్య మనిషి బతకడం అనేది చాలా కష్టమైన మ్యాటర్. సో ఆ సమస్యని పరిష్కరించుకోవాల్సిందే కదా. ఆ సమస్య పరిష్కారం కావాలి అంటే మాలి పత్రాలు కావాలి. అవి 36 సంవత్సరాలకు ఒకసారి హిమాలయాల్లో చాలా క్లిష్టమైన పరిస్థితుల మధ్య వికసిస్తాయి. ఇదే కాదు, శంకర్ కి మరో ప్రాబ్లం కూడా ఉంది. అదేమిటి అంటే అతను ఎవరో అతనికి తెలియదు, అతని గతం గుర్తులేదు, కానీ అతని ఆలోచనల్లో ఓ ఇద్దరు అతన్ని ఎప్పుడు వెంటాడుతూ ఉంటారు. వాళ్ళు ఎవరు అంటే ఉమా అనే చిన్న పాప, CT333 అనే ఒక ఎక్స్పెరిమెంట్ బాయ్. CT333 అతని మీద ల్యాబ్ లో పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. ఆ CT333 ఉమా శంకర్ ఆలోచనల్లో ఎందుకు వస్తున్నారు, వాళ్ళకి శంకర్ కి సంబంధం ఏమిటి, వాళ్ళిద్దరి గురించి తెలుసుకోవాలి. ఆ పైన మాలి పత్రాలని అన్వేషించి సాధించాలి. ఈ లక్ష్యాలని శంకర్ సాధించగలిగాడా లేదా తెలుసుకోవడమే సినిమా. విశ్లేషణ విషయానికి వస్తే డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న ఇంట్రెస్టింగ్ ఫిలిం ఈ గామి. పోతే ఆ ఇంట్రెస్ట్ అందరికి ఒకే రకంగా ఉంటది అని చెప్పడానికి లేదు. ఈ గామి మూవీకి సంబంధించి నాకు పర్సనల్ గా హ్యాపీ అనిపించిన విషయం ఏమిటి అంటే అనవసరమైన కమర్షియల్ కాంప్రమైజ్ లేకుండా డైరెక్టర్ విద్యాధర్ కాగిత తను చెప్పాలనుకున్న కథని చాలా నిజాయితీగా చెప్పాడు. మరీ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా తీసేశాడు అని చెప్పడానికి లేదు. సినిమా అన్న తర్వాత కొన్ని విషయాలకు సంబంధించి ఖచ్చితంగా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ఈ సినిమాలో కాంప్రమైజ్ అయిన వ్యవహారం ఏమిటి అంటే బడ్జెట్ కు సంబంధించి. అంటే గామి మూవీలో ఉన్న కథ గట్టిగానే కొంచెం ఎక్కువగానే బడ్జెట్ ని డిమాండ్ చేస్తుంది. హాలీవుడ్ వాళ్ళు అయితే ఇలాంటి కథ కోసం చాలా గ్రాండ్ గా భారీగానే బడ్జెట్ ని స్పెండ్ చేస్తారు. కానీ ఈ సినిమా డైరెక్టర్ విద్యాధర్ అలాగే అతని టీం ఉన్న బడ్జెట్ లోనే చక్కగా మేనేజ్ చేస్తూ సినిమాని తీశారు అని చెప్పాలి. కథకి న్యాయం చేసేంత వరకు బాగానే సినిమాకి బడ్జెట్ ని పెట్టిస్తూ కొన్ని చోట్ల మేనేజ్ చేయాల్సిన వాటిని మేనేజ్ చేశారు. మేనేజ్ చేయడం కూడా ఒక ఆర్ట్. కఠినమైన కృషి అసాధ్యమైన కళల్ని నిజం చేస్తుంది. నిజమే, అది బడ్జెట్ తక్కువగా ఉండటం మూలంగానే వీళ్ళు టైం ఎక్కువ తీసుకుని మంచిగానే సినిమాని తీశారు. స్మార్ట్ వర్క్, వెరీ గుడ్ వర్క్. ఇంకా చెప్పాలి అంటే వాళ్ళు ఎంచుకున్న కథని లిమిటెడ్ బడ్జెట్ లో చెప్పటం అనేది ఒక రకంగా అడ్వెంచరే. నిజంగా మూవీ టీం సాహసం చేసింది. ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత తిరిగి వస్తుంది అని ఆలోచిస్తే ఇలాంటి కథని ఎవ్వరూ చేయలేరు. కొత్తగా కథ చెప్పాలి అన్న తపన వాళ్ళ మీద, వాళ్ళకి నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే ఇలాంటి సాహసాలు చేస్తారు. అందుకనే ఈ మూవీ టీం ధైర్యం నాకు సర్ప్రైజింగ్ గా అనిపించింది. వాళ్ళు చేసిన సాహసానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే. సినిమాలో అయితే కాంప్లికేటెడ్ మేకింగ్ ఉంది. నిజంగా మూవీ టీం ధైర్యం నాకైతే చాలా క్రేజీగా అనిపించింది. పోతే ఎన్ని సాహసాలు చేసినా, సినిమా మేకింగ్ ఎంత క్రేజీగా అనిపించినా చివరికి ప్రేక్షకుల్ని సినిమా ఎలా ఎంటర్టైన్ చేసింది అన్నదే కౌంట్ అవుతుంది. ఆ విషయానికి సంబంధించి ఈ సినిమాలో ఏం జరిగింది మాట్లాడుకుందాం డీటెయిల్డ్ గా. అసలు గామి అంటే ఏమిటి? పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం పరితపించేవాడిని గామి అంటారని సంస్కృతంలో అర్థమట. సినిమాలో హీరో క్యారెక్టర్ అదే పరిస్థితిలో ఉంటది. తనకున్న సమస్య పరిష్కారం కోసం అతను సాగించే అన్వేషణ, అతను చేసే సాహసాలే ఈ గామి మూవీ. ఈ సినిమాలో 3 కథలు ప్యారలల్ గా నడుస్తూ ఉంటాయి. ఒకటి శంకర్ కథ, ఒకటి చిన్న పాప ఉమా కథ, ఇంకోటి ల్యాబ్ ర్యాట్ CT333 కథ.
ఈ మూడు కథలు ఒకదాంతో ఒకటి ఇంటర్లింక్డ్. ఈ మూడు కథలు ఎలా ఇంటర్లింక్డ్ అనే మ్యాటర్ సినిమా చివర్లో చాలా నీట్ గా సూపర్ ఇంపాక్ట్ ఇస్తూ రివీల్ అవుతుంది. ఈ కథని వేరే రకంగా అర్థం చేసుకోవాలి, అప్పుడు మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటది. బేసిక్ గా ఈ సినిమా కథలో ఓ ఫిలాసఫీ ఉంది. ప్రతి మనిషి జీవితంలో కొన్ని విషయాలు ఎందుకు జరుగుతాయో తెలియదు, అవి ఎవరి చేతుల్లోనూ ఉండవు, జరిగిపోతాయి. అలా జరిగిపోవటం అనేది మన చేతుల్లో ఉండకపోవచ్చు, కానీ ఆ జరిగిన దానికి తిరిగి మనం ఏం చేస్తాం అనేది మాత్రం ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంటది. ఈ విషయాన్ని సినిమాలో సింపుల్ గా మొదలుపెట్టి స్లోగా చెప్పుకుంటా వెళ్లి చివరికి వచ్చేప్పటికి హార్డ్ గా ఇంపాక్ట్ ఇచ్చారు. మనిషి జీవితం అంటేనే పోరాటం, భూమి మీద ప్రతి జీవిది జీవన పోరాటమే. ఈ కథలో చూసుకుంటే కొన్ని జీవితాల మీద, అదే ఉమా పాప మీద, అలాగే అఘోరా శంకర్ మీద, ల్యాబ్ ర్యాట్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు అతని మీద, CT333 మీద విధి భయంకరంగా పగబట్టింది. ఎందుకు పగబట్టింది ఎవరికి తెలియదు, కానీ ఎలాంటి గడ్డు పరిస్థితి నుంచి అయినా బయటపడాల్సిన కర్తవ్యం ప్రతి మనిషికి ఉంటది, వాళ్ళకే ఉంది, అందరికీ ఉంటది. పోరాటం చేసి సమస్యల్ని పరిష్కరించుకునే కష్టాలని గెలవటమే జీవితం అని ఈ సినిమా చాలా క్లియర్ గా చెప్పుద్ది. ఈ కథలో చూసుకుంటే చిన్న పాప ఉమా జీవితంలో కొన్ని దారుణాలు ఉన్నాయి, అఘోరా శంకర్ జీవితంలో ఇంకొన్ని దారుణాలు ఉన్నాయి. మనిషి టచ్ చేస్తే ఒళ్ళంతా కాలిపోయినట్టు సెగలు రావటం ఏమిటి. ఇక CT333 ల్యాబ్ లో ఆ కుర్రోడ్ మీద క్రూరమైన పరిశోధనలు చేస్తా ఉంటారు. అది దారుణాతి దారుణం, నరకం అంతకంటే బెటర్ గా ఉంటదేమో. ఆ కుర్రోడి పరిస్థితిని చూస్తుంటే ఒళ్ళు జల్దరేస్తుంది, కళ్ళు బైర్లు గంపుతాయి. ఏంట్రా బాబు ఈ జీవితం అని భయం వేస్తుంది. సినిమా మొదలైన దగ్గర నుంచి ఈ మూడు పాత్రలకు సంబంధించి కష్టాలు, కష్టాల మీద కష్టాలు, కష్టం మీద కష్టం, ఈ కష్టాలన్నింటి ఇంపాక్ట్ ని, ఫీలింగ్ ని ఆడియన్స్ భరిస్తున్నట్టు ఉంటది. సినిమాలో ఉన్న ఆ క్యారెక్టర్స్ తాలూకు బాధని కొంచెం అర్థం చేసుకున్న ఆ బాధ తాలూకు ఇంపాక్ట్ జనాల మీదే ఉంటది. సినిమా చూస్తున్నప్పుడు థ్రిల్ అవటం, మాస్ మూమెంట్స్ ని ఎంజాయ్ చేయటమే ఎంటర్టైన్మెంట్ కాదు, ఇలాంటి బాధల తాలూకు ఎక్స్పీరియన్స్ ని ఫీల్ అవటం కూడా ఒక రకమైన ఎంటర్టైన్మెంటే. ఆ పెయిన్ ని తీసుకుంటే మనిషి జీవితం ఇలా ఉంటది, ఎంత నరక ప్రాయంగా ఉంటది, అయినప్పటికీ వాటిని తట్టుకుని బ్రతకటానికి ప్రయత్నాలు ఎప్పటికప్పుడు చేస్తానే ఉంటది ప్రాణం అని రియలైజ్ అవుతాం. అలాంటి ఇంపాక్ట్ ని ఈ సినిమాతో ఇవ్వటానికి డైరెక్టర్ ట్రై చేశాడు అని నాకు అనిపించింది. ఈ సినిమాతో అతనిచ్చిన ఫిలాసఫీ ఇంపాక్ట్ ఇదే. కొన్ని ఫ్లాస్ ని పక్కన పెడితే డైరెక్టర్ ఈ సినిమాతో ఏం చెప్పాలనుకున్నాడు అది ఇచ్చాడని అనిపించింది. ఒక జీవిత సత్యాన్ని ఆడియన్స్ అర్థం చేసుకునేలాగా, గ్రహించేలాగానే ఈ సినిమాతో చేశాడు అని నాకు అనిపించింది. పోతే అందరూ ఇలా రియలైజ్ అవుతారు అని నేను చెప్పను, ఎందుకంటే ప్రేక్షకులు రకరకాల ఒపీనియన్స్ తో, రకరకాల డిమాండ్లతో, రకరకాల రిక్వైర్మెంట్స్ తో సినిమాలకు వస్తారు. సంతోషం కోసం, కేరింతలు కొట్టడం కోసం సినిమాకు వచ్చిన వాళ్ళు హార్డ్ రియాలిటీని ఓన్ చేసుకుని కొత్త తరహా ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేస్తారు అని చెప్పడానికి లేదు. కానీ సినిమాలో ఏదైతే ఎంటర్టైన్మెంట్ ఉందో అదైతే మాత్రం ఖచ్చితంగా డిఫరెంట్. తెలుగులో రెగ్యులర్ గా ఇలాంటి డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్ రాదు. అలాగే సినిమా స్క్రీన్ ప్లే లో స్లో పేస్ పెద్ద మైనస్ అని నేనైతే చెప్పను, ఎందుకంటే అది డైరెక్టర్ చాయిస్. తను కథని చెప్పడానికి తీసుకున్న ఐడియాస్ ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గానే కొన్నిసార్లు సినిమా స్లో అవుతుంది. కానీ కొన్ని విషయాలు ఉన్నాయి, వాటిని కరెక్ట్ చేసుకుని ఉన్నట్టయితే ఐ థింక్ ఈ స్లో పేస్ అనే మాట సినిమాలో వచ్చుండేది కాదు అన్నది నా అభిప్రాయం. సినిమాలో చూసుకుంటే అఘోరా శంకర్ తో పాటు చాందిని చౌదరి క్యారెక్టర్ కూడా హిమాలయాల్లో జర్నీ చేస్తా ఉంటది. ఆ అమ్మాయికి కూడా మాలి పత్రాలు కావాలి. ఎందుకు కావాలి అనే దానికి ఇంట్రెస్టింగ్ రీజన్ లేదు, చెప్పిన రీజన్ కన్విన్సింగ్ గా అనిపించలేదు. ఆ రీజన్ కి సంబంధించి ఇంకొంచెం క్లారిటీ ఇచ్చి స్ట్రాంగ్ రిక్వైర్మెంట్ ని క్రియేట్ చేసి ఉన్నట్టయితే ఆ స్లో పేస్ అనే మ్యాటర్ వినపడి ఉండేది కాదు. అలానే CT333 అతని మీద ల్యాబ్ లో భయంకరమైన ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు, ఆ ప్రయోగం మూలంగా వచ్చే ఫలితం ఏమిటి, దానికి సంబంధించి కూడా క్లారిటీ లేదు. కన్ఫ్యూజన్ ని అలాగే వదిలిపెట్టేశారు. ఆ పైన కథలో కొన్ని చోట్ల కంఫర్టబుల్ లిబర్టీస్ తీసుకున్నారు. వాటికి సంబంధించి ఇంట్రెస్టింగ్ లేదా స్ట్రాంగ్ డీటెయిల్స్ లేకపోవటం మూలంగా కొన్ని చోట్ల ఇంట్రెస్ట్ డైల్యూట్ అయ్యింది అంటే స్లో పేస్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. అంటే ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి వాటిని ఎంజాయ్ చేసే మూడ్ ఉండదు. సో డీటెయిల్స్ ని ఇంట్రెస్టింగ్ గా పెట్టుకుని ఉన్నట్టయితే ఈ స్లో పేస్ అనే మ్యాటర్ అస్సలు వచ్చి ఉండేది కాదు. ఇలాంటి మిస్టేక్లే తప్పించి ఓవరాల్ గా చూసుకుంటే సినిమా మంచి ఇంపాక్ట్ ఇచ్చింది. కాకపోతే ఆ ఇంపాక్ట్ ని ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా తీసుకుంటారు. క్లైమాక్స్ మాత్రం చాలా బాగా తీశాడు డైరెక్టర్ విద్యాధర్ కాగిత. విశ్వక్ సేన్ మాస్ కా దాస్ ఇలాంటి పాత్ర పోషిస్తాడు, ఇలాంటి కథలో నటిస్తాడు అన్నది ఎక్స్పెక్ట్ చేయని మ్యాటరే, కానీ చేశాడు. అతన్ని డేరింగ్ ని మెచ్చుకోవాల్సిందే. ఇలా హీరోలు ఎంకరేజ్ చేస్తేనే కొత్త తరహా ఎంటర్టైనర్స్, కొత్త తరహా కథలు వస్తాయి. అఘోరా శంకర్ పాత్రని బాగా ఓన్ చేసుకుని సిన్సియర్ గా యాక్ట్ చేశాడు. అతని పర్ఫార్మెన్స్ లో హానెస్టీ కనిపిస్తుంది. చిన్న పాప ఉమా పాత్రలో నటించిన హారిక కూడా ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేసింది.
పోతే ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన పర్ఫార్మెన్స్ మాత్రం అహ్మద్ సమాద్ CT333 ల్యాబ్ లో అతని మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తా ఉంటారు. ఆ రోల్ లో అతను చాలా కష్టపడి నటించాడు. మామూలు కష్టం కాదు అతన్ని మాత్రం. చాందిని చౌదరి అభినయ సహా సినిమాలో కనిపించిన మిగతా నటీనటులు అందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. కొంతమంది కొత్త నటులు కనిపించారు ఈ సినిమాలో. వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగున్నాయి. సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. ఇంకా ఖర్చు పెడితే ఇంకా డిమాండ్ చేస్తుంది, కానీ ఉన్నంత వరకు విజువల్ ఎఫెక్ట్స్ నీట్ గానే ఉన్నాయి సినిమాలో. తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా మంచి మార్కులు వేయించుకుంటది. అవసరమైన సందర్భాల్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన ఇంపాక్ట్ గుర్తుంటది. మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పుకునేది ఏమిటి అంటే, కేర్ ఆఫ్ కంచరపాలెం మాదిరి ఎక్స్పెరిమెంటల్ మూవీ, కానీ కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమాలో ఉన్నట్టు ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉండదు. ఓ డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్ ఉంటది. హాలీవుడ్ లో ఎక్కువగా ఈ తరహా ఎంటర్టైనర్స్ వస్తా ఉంటాయి. అలాంటి మంచి ఎంటర్టైనర్ తెలుగులో వచ్చినందుకు చిన్నగా గర్వపడుతూ ఆ ప్రయత్నాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత ట్రూ మూవీ లవర్స్ అందరి మీద ఉంటది. డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్ అనే కాదు, ఈ సినిమా కోసం మూవీ టీమ్ చాలా కష్టపడింది. ఆ కష్టాన్ని ఎంకరేజ్ చేయడం కోసం అయినా ఈ సినిమాని ఒకసారి చూస్తే బాగుంటదన్నది నా అభిప్రాయం. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.